హాయ్ అండి, అస్సలం వాలేకుం. టమాటా పచ్చడి అండి. ముందు కళాయి పెట్టుకోవాలి, నూనె వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఈ లోపల పచ్చిమిరపకాయలు అన్నీ కోసాను కదండి, మధ్యలో ఘాటు పెట్టుకోవాలి, లేకపోతే పచ్చిమిరపకాయలు మొహం మీద పడతాయి. అందుకని నేను ఏం చేస్తానంటే ముందే పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని ఇదిగోండి ఆయిల్ నూనెలో వేసేసాను, కరివేపాకు కూడా వేసాను. అది చక్కగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దాం. కొంతమంది ఏంటంటే కరివేపాకు వేసుకోరండి, ఇష్టం ఉండదు కాబట్టి. నేనైతే కరివేపాకు కంపల్సరీగా ఏ కూరలో అయినా వేస్తాను కరివేపాకు. చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి. టమాటా పచ్చడి అంటే అన్నంలో తినొచ్చండి, టిఫిన్లో కూడా తినొచ్చు. అందుకని తొందరగా అయిద్దని ఇవాళ టమాటా పచ్చడి చేశాను. మొత్తం పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి, కరివేపాకు పచ్చిమిరపకాయలు మొత్తం తీసేసాను. తర్వాత టమోటాలు చక్కగా కోసుకొని పక్కన పెట్టి శుభ్రంగా కడిగానండి. ముందు కడిగేసి తర్వాత ఇదిగోండి టమాటాలు వేసాను. పండుకాయలు అయితే బాగుంటాయండి, పచ్చడి మట్టికి ఎర్రగా ఉండిద్ది. పచ్చికాయలతో అయితే పచ్చగా కనబడిద్ది. పండుకాయలు కదా ఎర్రగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేద్దాం. చింతపండు అంతా కలుపుకోవాలి. సిమ్లో పెట్టానండి, అందుకని కొంచెం అది అలా కనబడుతుంది. ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టాను కదండి, ఇదిగోండి చక్కగా మగ్గిపోతున్నాయి, నీరంతా పైకి వచ్చేస్తుంది. నేను ఇంకోసారి కలుపుకుంటున్నాం. అలాగా కలుపుకొని ఇంకోసారి మూత పెట్టాలి. పండుకాయలతో పచ్చడి చేస్తే టేస్ట్ మట్టి సూపర్ ఉండిద్దండి, ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే కొంచెం పండకుండా అలా పచ్చడి లాగా చేస్తే కచ్చనిద్ది. ఎందుకంటే అలా పండుకాయలతో అయితే చక్కగా ఎర్రగా ఉంది. హోటల్లో వేస్తారు చూడండి, ఆ స్టైల్లో ఉండిద్ది. జ్యూసీగా కనపడుతుంది. ప్లేట్ వేసేద్దాం. 5 నిమిషాలు మగ్గిపోయిద్ది. తర్వాత కొత్తిమీర చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి కదా, అలా వేస్తే పచ్చడి తినలేమండి. ఇప్పుడు ఏంటంటే టమాటాల్లో వేసేద్దాం. కొంతమంది ఏంటంటే పచ్చడి చేసేటప్పుడు వేసేస్తారు, నేను అలా కాదండి, టమాటా పైన వేసేస్తాను. కొంచెం 2 నిమిషాలు మగ్గిది కదా, అప్పుడు టేస్ట్ అయితే బాగుండిద్ది. ఒకసారి కలుపుకోవాలి. చక్కగా శుభ్రంగా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. 5 నిమిషాలు మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోయిద్ది కదండి. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పచ్చిమిరపకాయ కరివేపాకు ఇందాక వేపుకున్నాను కదా, ఇప్పుడు పచ్చడికి వేద్దామని చెప్పి ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి వెల్లుల్లిపాయ నేను ఎక్కువ వేయనండి, వెల్లుల్లిపాయ వాసన వచ్చిందని నేను ఒక్కపాయే వాడతాను. ఇదిగోండి ఈ లోపల మా అబ్బాయికి టైం అవుతుందని చెప్పి ఫ్రైడ్ రైస్ చేశాను. ఇదిగోండి పచ్చడి రెడీ, టమాటా పచ్చడి కొత్తిమీరతో చక్కగా ఇచ్చేసాను. నిన్న రాత్రి ఎందుకంటే నేను డీమార్ట్కి వెళ్ళాను, సరుకులు మొత్తం సర్దాను, నేను అందుకే మీకు కొంచెం బిట్టుగా చూపిస్తున్నాను. ఈ లోపల మా వారు టీ అడిగితే టీ పొయ్యి మీద పెట్టాను. ఇదిగోండి టీ మరుగుతుంది. ఆ టీ మరిగిన తర్వాత కొంచెం స్పూన్తో చక్కగా ఒకసారి మొత్తం కలిపాను, ఎందుకంటే టీ పొడి మొత్తం ఇలా కలిసిద్ది అని చెప్పి టీ పొడి మొత్తం కలిపానండి. ఆయన పొద్దున్నే టీ అడిగారు కాబట్టి ఇంకా టీ గ్లాస్లో పోసుకొని ఆయనకి ఇచ్చేసి ఇదిగోండి టీ. ఇంకా నిన్న సాయంత్రం డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదండి, ఇంకా సరుకులు మొత్తం ఇంకా తెచ్చినవన్నీ సర్దాను, ఇంకా కాకపోతే ఇంకొంచెం ఉన్నాయి, ఇంకా సర్దాలి. ఇది మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. జెంటిల్ అండి, ఇది బట్టలకు మట్టికి బాగా మురికిపోయిద్ది, బాగా పనిచేసిద్ది. ఇది కారం, ఇంట్లో కారం లేదు, అయిపోయింది. ఇది బెల్లం పొడి, టీలో వేస్తే మటుకి సూపర్గా ఉండిద్ది. ఇవి యాలకులు, ఆవాలు, ఒకసారి మొత్తం చూపించవచ్చు అని చెప్పి కొన్ని మటుకి వస్తువులు పక్కన తీసి ఉంచానండి, మిగతా అన్నీ సర్దేశాను. ఈ కంపోర్ట్ బాగుండిద్దండి, అంటే 3-4 రకాలు ఉన్నాయి, నేను ఇదే వాడతాను, అందుకని మీకు చూపిస్తున్నాను. పేస్ట్ అండి, కోల్గేట్, పసుపు, సంతూర్ సబ్బులే వాడతామండి మేము. కొబ్బరికాయలు ఏంటంటే పచ్చడి చేద్దామని చెప్పి కొబ్బరికాయలు తెచ్చాను 2.
ఏడుశనక్కాయలు, చూడండి ఫ్రెండ్స్, డీమార్ట్కి వెళ్ళాము. ఇదిగోండి నిన్న సరుకులు తెచ్చుకున్నాము. ఇది మట్టికి బాగా పనిచేస్తుంది. జెంటిల్ బట్టలు మురికిన్నా చక్కగా శుభ్రంగా అయిపోతుంది. చూడండి జెంటిల్. ఇదిగోండి బెల్లం పొడి, యాలకులు, ఆవాలు, కంఫర్ట్. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి కానీ ఇదే శుభ్రంగా ఉండిద్ది, కాకపోతే వాసన కూడా బాగుండిద్ది. ఇవ్వండి కోల్గేట్, పసుపు, సంతూర్ సబ్బులు, ఇవ్వండి కొబ్బరికాయలు, సాల్ట్, ఏడ్చనక్కాయలు.